యూట్యూబ్ ఛానల్స్ ఏమైనా నేర్చుకుందామని పోవాలంటేనే భయం వేస్తుంది. ఇన్స్టాలోకి పో, యూట్యూబ్లోకి పో, లేకపోతే ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి పోయినా మీరు దానికి వచ్చిండ్రు, మీరు ఎందుకు పిలవబడిండ్రు? అరే హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ అన్బిలీవర్స్ కానీ మీ నుంచి ఏం నేర్చుకోవాలని నేను అడుగుతాను ఈరోజు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. మీరు అనొచ్చాము నువ్వు చేయవచ్చు కదా, నువ్వు ఉంది ఏముంది. అండ్ డెఫినెట్లీ నా పిలుపు వచ్చే మాత్రం ప్రతి నా కొడుక్కి నేను మాత్రం ముహూర్తం పెట్టే పోతే ఇది మాత్రం కాదు. Everyone, welcome back to my channel with another video. Today I am going to talk about trending news on Christian YouTube channels. అరే నాకు ఒకటి తెలియక అడుగుతా, క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్స్ ఏమైనా నేర్చుకుందామని పోవాలంటేనే భయం వేస్తుంది. ఇన్స్టాలోకి పో, యూట్యూబ్లోకి పో, లేకపోతే ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి పోయినా క్రిస్టియన్ అందరు పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఒకరినొకరు తిట్టుకునే దానికి టైం సరిపోతుంది. ఒకడు వీడియో పెడతాడు, వీడిది రాంగ్ అంటాడు, ఇంకోటి వీడియో చేస్తాడు, లేదు ఓడి తప్పు అంటాడు, ఇంకోటి అంటాడు లేదు పరలోక ప్రార్థన చేయకూడదు, ఇంకొకటి అంటాడు లేదు వర్షిప్ అంటే అది కాదు, వర్షిప్ అంటే ఇది అనేసి. నాకు తెలియక అడుగుతా, మీరు దానికి వచ్చిండ్రు, మీరు ఎందుకు పిలవబడిండ్రు? అరే హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ అన్బిలీవర్స్ కానీ మీ నుంచి ఏం నేర్చుకోవాలని నేను అడుగుతాను ఈరోజు. మీరు అనొచ్చాము నువ్వు చేయవచ్చు కదా, నువ్వు ఉంది నా టైం ఉంది. అండ్ డెఫినెట్లీ నా పిలుపు వచ్చే మాత్రం ప్రతి నా కొడుక్కి నేను మాత్రం ముహూర్తం పెట్టే పోతే ఇది మాత్రం ఖాయం. సో బెటర్ నా గురించి పట్టించుకోవటం మానేయండి. బట్ నేను చెప్పే మాట మాత్రం జాగ్రత్తగా వినండి. మేబీ నాకు అక్కడ ఫాలోవర్స్ తక్కువ ఉండొచ్చు, సబ్స్క్రైబర్స్ తక్కువ ఉండొచ్చు, బట్ నేను చెప్పే కంటెంట్ మాత్రం వినేవాళ్ళు వచ్చిన వాళ్ళు ఆనెస్ట్గా వచ్చిండ్రు, ఇదైతే నేను నమ్ముతా. సో మీరు వినేవాళ్ళకి నేను ఒకటే చెప్పేది, నాయన మనల్ని ఒకరినొకరు పాయింట్అవుట్ చేసేదానికి ఎక్కడ పిలవబడలా, మనము నేర్పించేదానికంటే ముందు మన లైఫే ఒక ఎగ్జాంపుల్ అవ్వాలనేసి అని చెప్పిండు. సో ఎట్టో క్రిస్టియన్ అందరూ ఏది చేయకూడదు అన్నీ చెప్తుండ్రు కదా, సో నేను యేసుక్రీస్తు ఏం చేయాలో అని చెప్పింది మాత్రం ఈరోజు మాట్లాడతాను. సో వీడియోలోకి పోదామా? వితౌట్ వేస్టింగ్ అవర్ టైం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనకి యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు కొన్ని పాఠాలు నేర్పించిండు. ఆ పాఠాల నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుందాం. సో ఆయన ఏం చెప్పిండంటే ఒకరినొకరు పాయింట్అవుట్ చేసి ఒకరినొకరు దూషించుకోవటం కాదు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఏంటి? నిన్ను వల్లే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమిస్తుండవా? అరే నువ్వు ప్రేమిస్తున్నావా? నేను ప్రశ్నిస్తుండే ఈరోజు. ఎంతమంది మనం పోతుంటాం. ఈరోజు నేను అడుగుతున్నా ఆనెస్ట్గా, నీకు శత్రువులు ఉండరా? నువ్వు ఒక్కరితో అయినా, మనము ఒకలా ఫైటింగ్ అయిందనుకో, పోయి సారీ చెప్పాం, మధ్యలో ఏమొస్తుంది? షీగో. ఒక్కరితో కూడా నువ్వు మాట్లాడకుండా అందరితో నేను మాట్లాడుతున్నాను రోజు ఎవరైనా ఉందా నీ బ్రతుకులో? లేదు, అందరు నాకు మిత్రులే, శత్రువులైనా కూడా నేను పోయి మాట్లాడతా, నాకు ఈగో లేదని నువ్వు చెప్పగలుగుతావా? లేదంటే ఏదో సంథింగ్ మనం మార్చుకోవాల్సి ఉంది. లేదా కంగ్రాచులేషన్, గుడ్, అందరు మాట్లాడుతుండ్రు, అందరు నేను ప్రేమిస్తున్నా అంటుండో, వెరీ గుడ్. బట్ లేదంటే మార్చుకో. చెప్తున్నాయినా నీ తోటి సహోదరుని ప్రేమిస్తుండవా లేదా అనేది క్వశ్చన్ నువ్వు వేసుకుని సర్చ్ చేసుకో. రెండోది, దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలనేసి ఆయన ఆశ. నువ్వు పరిశుద్ధంగా ఉండవా? మీరు అప్పుడప్పుడు అంటారు కదా, వర్షిప్ అంటే దరువులు కొట్టాలి, దరువులు కొట్టకూడదు, అది చేయాలి, ఇది చేయకూడదు అనేసి వర్షిప్లో. నేనంటా బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 12 verses 1-2 verses బేస్ చేసుకుని నేను మాట్లాడుతున్నా ఈ మాట. మనము వర్షిప్ ఏదైతే అనుకుంటున్నాం చూడు, అది వర్షిపే కాదు. నన్ను అడిగితే వర్షిప్ అంటే, రియల్ వర్షిప్ ఏంటంటే నీ హృదయము పరిశుద్ధంగా పెట్టుకొని పరిశుద్ధంగా ఆయన ఆరాధిస్తుంది చూడు, అదే నిజమైన ఆరాధన. అలా ఆరాధించకుండా లేదు, దరువులు కొడుతుండా, డ్రమ్స్ కొడుతుండా, దుమ్ దామ్ దమ్ బిర్యానీ, ఇంకా హల్లెలూయా స్తోత్రం ఆరాధన అంతా, ఇట్స్ నాట్ రియల్ వర్షిప్. మీరు అనుకుంటుంటే పొరపాటు. లేదు కాదు నువ్వు చెప్పేది రాంగ్ అంటే నిజమేంటో చెప్పండి, మీరు చెప్పండి. పరిశుద్ధంగా ఉండవా లేదా? ఈరోజు నువ్వు అడుక్కో. ఎందుకంటే ఎవరు నీకు పరిశుద్ధంగా ఉండవా లేదనేసి ఎవరు చెప్పలేరు. ఒకటి దేవుడు చెప్పగలుగుతాడు, లేదా నువ్వు చెప్పగలుగుతావు. ఎందుకంటే నీతో 24/7 ఎవరైనా స్పెండ్ చేస్తుంటారంటే నువ్వే అది. నువ్వే చెప్పుకోవాలి, నువ్వు ఎట్టట నా కొడుకువి లేకపోతే ఎట్టట అమ్మవు అని. ఎవరు చెప్పరు, ఎవరికి తెలియదు నీ గురించి, నీకు నువ్వే తెలుసు కదా ఎట్టటోళ్ళు అని. కానీ ఈరోజు చెప్తుండవు, ఆయనకి కావాల్సింది పరిశుద్ధమైన హృదయము, పరిశుద్ధంగా జీవిస్తుండవా లేదా? నీకు నువ్వే ప్రశ్నించుకో. ఎవరిని పాయింట్అవుట్ చేయకు. అండ్ ఎడతెగగా ప్రార్థించమని బైబిల్ చెప్తుంది. నువ్వు ప్రార్థిస్తుండవా నేను అడుగుతుండా. ఎన్ని రోజులైంది మనం కుదురుగా ప్రార్థన చేసి? ఎడతెగగా ప్రతి సమయంలో సంతోషం ఉందా?
ప్రార్థన చేయి. దుఃఖం ఉందా, ప్రార్థన చేయి. ఏమన్నా అయిందా, ప్రార్థన చేయి. ప్రతిదానికి ప్రార్థన చేయి. నువ్వు లాస్ట్ ప్రార్థన ఒక 15 నిమిషాలైనా ఏ రోజు చేసి ఉంటావు, లాస్ట్ రోజు ఏ రోజు చేసి ఉంటావు? అరే ఇప్పుడు నాకు చెప్పండి, ఇట్లాంటప్పుడు ఇట్లాంటి దరిద్రాలు మనం పెట్టుకుని తిరుగుతున్నప్పుడు ఇంకా సాతాను రాకుండా, దున్నకుండా, మిమ్మల్ని సతాయకుండా ఎలా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? మీకు కావాల్సింది ఎవడ జ్ఞానము? ఈ లోకంలో జీవించాలంటే, మానవుడి జ్ఞానం మీద జీవించాలంటే అస్సలు జీవించలేరు. సో మనకి ఎవడ జ్ఞానం కావాలి? దేవుడి జ్ఞానం కావాలి. మనం అడుగుతున్నామా? అడగకుండా ఇచ్చేదానికి అమ్మే అన్నం పెట్టదన్నారు. మనము ఆయన ఇచ్చేదానికి రెడీగా ఉంటాం. బట్ ఆడ ఒక కండిషన్ ఉంది, అడగాలని. నువ్వు అడుగుతున్నావా? ఏ రోజైనా దేవుడు నాకు జీవించటం రాలేదు అని నువ్వు అడిగినవా? అరే ఈరోజు ఇంత పరిస్థితులు అవుతుండే ఎట్టా? ప్రతి ఒక్కడు తోపు తురుము నాకు అంత తెలుసు అనే గర్వంతో పోతుండే కాబట్టే కదా ఇట్ట ఏడ్చింది. తేడకూడదు. మనకి బతికెట్ట నేర్పియాలో, బతికెట్ట జీవించాలో, ఈ లోకంలో ఎలా జీవించాలని నేర్పించేది, చెప్పేది ఒకే పర్సన్ కరెక్ట్ చెప్తాడు. ఎవరు? మనకంటే పరిశుద్ధంగా జీవించినోడు. ఎవరు జీవించిండ్రమ్మా? ఎవరు జీవించిండ్రా? దేవుడుగా, యేసుక్రీస్తు కదా. సో ఆయన తప్ప మిగతా వాళ్ళు ఎవరు చెప్పి నువ్వు సరిగ్గా జీవిస్తావని ఎట్ట అనుకుంటుండు? దే కెన్ గైడ్ యూ బట్ నాట్ ప్రాపర్లీ. సమ్టైమ్స్ హ్యూమన్ ఎర్రర్స్ ఉంటాయి. అవి కూడా లేకుండా సూటిగా నువ్వు మంచిగా పోవాలంటే ఒక పర్సనే నీకు గైడ్ చేయగలుగుతాడు ప్రాపర్గా, దేవుడు. అడుగుదామా ఈరోజు నుంచి? ప్రార్థన చేస్తామా? సో సీ విత్ అనదర్ వీడియో. ఇంకా ఇట్లా చెప్పుకుంటా పోతే చాలానే ఉన్నాయి, మనకి టైం లేదు. బట్ రాబోతున్న వీడియోలలో మేబీ మీ బ్లెస్సింగ్స్ వల్ల డెఫినెట్లీ రాబోతున్న టైంలో ఇంకా వీడియోలు చేస్తా. నేను ఈ లెట్టో ట్రెండింగ్ క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్స్ చేసి మాత్రం నేను చేయదలుచుకోవాలి. ఎందుకంటే నాకు ఒకరినొకరు తిట్టడం నాకు ఇష్టం లేదు, నాకు అవసరం లేదు. ఎందుకంటే నాకు బైబిల్ చెప్పింది నా లైఫ్ ఒక మాదిరిగా జీవించమని. నాకు నేర్పించేదానికంటే ముందు నన్ను నేను ఒక మాదిరిగా జీవించాలి. నా జీవితం ఒక మాదిరం అయిపోవాలి. అబద్ధాలు చెప్పకూడదు, ప్రార్థన చేయాలి, బైబిల్లో తోపు తురుము అవ్వాలి. ఇవన్నీ మాటలలో కాదు, బ్రతుకులలో చూపించాలి. నువ్వు జీవిస్తున్నావా లేదా? నేను జీవించేదానికి రెడీ అవుతుందా? నువ్వు కూడా జీవించేదానికైతే వీడియో బంద్ చేసి ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేయి. మే గాడ్ బ్లెస్ యూ.